అలైన్మెంట్ మారిన మాట వాస్తవం. దానివల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిన మాట వాస్తవం. ఆ పెరిగిన చోట వీళ్ళకి కొనుక్కున్న మాట వాస్తవం. వీళ్ళు కొనుక్కున్న చోటనే అలైన్మెంట్ అక్కడికి వచ్చేలా చేసిన మాట వాస్తవం. ముందు చెప్పింది ఒక చోట, ఆ తర్వాత మార్చింది వాస్తవం. టెక్నికల్ గా చూస్తే మారిస్తే తప్పేంటి అంటారు జడ్జి గారు. అదే సందర్భంలో దాంట్లో అక్కడ భూములు ఉన్నాయంటే కొనుక్కుంటే తప్పేంటి, ఎవడన్నా కొనొద్దు అన్నాడా, చట్టం ఏమైనా ఉందా, రాజ్యాంగం ఏమైనా ఉందా అంటారు. ఈ రాజ్యాంగం చట్టం గురించి ఏం మాట్లాడతారు అందులో? ఇందులో నైతికత అనైతికత, లీగాలిటీలో నైతికత అనైతికతకి ఏం సంబంధం లేదంటారు. దెన్ ఇట్స్ ఎనఫ్. అంటే ఇందులో ద్రోహాలు నేరాలు ఇవేం ఏం లేదు. అది ప్రజా కోర్టులో వచ్చేటప్పటికి మనం ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తే సరిపోతుంది. కోర్టుల మ్యానిపులేషన్ కి టెక్నికల్ పాయింట్స్, జనాల మ్యానిపులేషన్ కి మీడియా పాయింట్. ఇలా అనుకుంటే ఒక స్కిల్ డెవలప్మెంట్, లేదంటే ఫైబర్ గ్రిడ్, లేదంటే ఇప్పుడు ఈ రింగ్ రోడ్, ఇలా కుంభకోణాలను కేసులన్నీ విత్డ్రా చేసుకుంటారు. అన్ని చేసేసారు కదా, ఏముందని అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళ ఒకటే మంచి పని చేస్తుందా ఏంటంటే వాళ్ళ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆయన నిరపరాధని చెప్పి తేలిపోయిందని చెప్పి రాయట్లేదు. అది ఒకటే కొంత అదృష్టం. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు అయితే రాసేస్తున్నారు. ఎందుకు మొన్న సోమిరెడ్డి గారు కూడా అన్నట్టున్నారు, ఆయన నిరపరాధి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసేశారని. ఎవడు తీసేశాడు? ఆయనకి ఆయన తీసేసుకున్న కేసు నిరపరాధి అని ఎవడు సర్టిఫికెట్ ఇచ్చాడు? ఆయనకి ఆయన ఇచ్చుకున్నాడు అనమాట బేసిక్ గా. ఈడినేమో పక్కన అరెస్ట్ చేసి చూపెడుతుంటది. ఇక్కడ ఏమైపోయిందంటే కరప్షన్ అనేటటువంటి దాంట్లో మా నాయకులు చేసే కరప్షన్ మంచి కోసం, అవతల నాయకుడు చేసే కరప్షన్ దోపిడీ కోసం అనేటటువంటి ఒక సరికొత్త వాదన